హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు సిమెంట్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నారు. సిమెంట్ యొక్క వివిధ రకాలు, వాటి లక్షణాలు, ఉపయోగాలు మరియు వాటి గ్రేడ్లు. సిమెంట్ గురించి తెలియని వాళ్ళకి లేదా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. వివిధ రకాల సిమెంట్లను అర్థం చేసుకోవడానికి ఈ వీడియో మీకు సమగ్ర మార్గదర్శిని అందిస్తుంది. ఇది ప్రతి రకమైన సిమెంటు యొక్క వివిధ అప్లికేషన్లు మరియు ఉపయోగాలను, అలాగే మార్కెట్లో లభ్యమయ్యే వివిధ గ్రేడ్లు సిమెంటు యొక్క అవలోకనాన్ని కూడా కవర్ చేస్తుంది. సిమెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ ప్రాజెక్టులలో ఉపయోగించే ముఖ్యమైన నిర్మాణ సామగ్రి. ఇది కాంక్రీటును ఏర్పరచడానికి ఇసుక, కంకర మరియు నీటితో కలిపిన బైండింగ్ ఏజెంట్. ఇది నిర్మాణాలకు బలం మరియు మన్నికను అందిస్తుంది. అనేక రకాల సిమెంటు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కటి నిర్దిష్ట అనువర్తనాలకు అనువుగా ఉండే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ వీడియోలో మేము 15 రకాల సిమెంటు మరియు వాటి ఉపయోగాల గురించి చర్చిస్తాము. ఇవే సిమెంట్లో ఉన్న 15 రకాలు. నంబర్ 1, ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ అంటే సాధారణ పోర్ట్లాండ్ సిమెంట్. ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ ప్రాజెక్టులలో ఇది సాధారణంగా ఉపయోగించే సిమెంట్. ఇది సాధారణ నిర్మాణం నుండి ప్రీకాస్ట్ కాంక్రీటు ఉత్పత్తుల వరకు వివిధ రకాల అనువర్తనాల్లో ఉపయోగించబడే బహుముఖ సిమెంట్. ఓపీసీ దాని బలం, మన్నిక మరియు పనితనానికి ప్రసిద్ధి చెందింది. ఇది వివిధ నిర్మాణ అనువర్తనాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది సాధారణంగా భవనాలు, వంతెనలు, రోడ్లు మరియు ఇతర నిర్మాణంలో ఉపయోగించబడుతుంది. ఓపీసీ బహుముఖమైనది మరియు వివిధ రకాల కాంక్రీటు మిశ్రయాలను రూపొందించడానికి కంకరల వంటి ఇతర పదార్థాలతో కలిపి ఉపయోగించవచ్చు. నంబర్ 2, పోర్ట్లాండ్ పొజోలానా సిమెంట్. పోర్ట్లాండ్ పొజోలానా సిమెంట్ పీపీసీ అనేది ఒక రకమైన హైడ్రాలిక్ సిమెంట్. ఇది ఫ్లై యాష్ లేదా సిలికా ఫ్యూమ్ వంటి పొజోలానిక్ పదార్థాలతో పోర్ట్లాండ్ సిమెంట్ను కలపడం ద్వారా తయారు చేయబడుతుంది. పొజోలానిక్ పదార్థాలు సిమెంటు యొక్క పనితనం మరియు మన్నికను మెరుగుపరుస్తాయి. ఇది వివిధ నిర్మాణ అనువర్తనాలకు అనుకూలంగా ఉంటుంది. పీపీసీ సాధారణంగా గృహ నిర్మాణం మరియు ఆనకట్టలు మరియు వంతెనలు వంటి భారీ కాంక్రీటు నిర్మాణాలలో ఉపయోగించబడుతుంది. ఇక్కడ మన్నిక అనేది ఒక కీలకమైన అంశం. నంబర్ 3, ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్ అంటే త్వరగా గట్టిపడే సిమెంట్. ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్ అనేది హైడ్రాలిక్ సిమెంట్ రకం. ఇది త్వరగా బలాన్ని పొందడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. పేమెంట్ల నిర్మాణం, ప్రీకాస్ట్ కాంక్రీటు ఉత్పత్తుల మరియు మరమ్మతు పని వంటి వేగవంతమైన కాంక్రీటు అవసరమయ్యే పరిస్థితులలో వేగవంతమైన గట్టిపడే సిమెంట్ ఉపయోగించబడుతుంది. ఓపీసీతో పోలిస్తే ఇది అధిక ప్రారంభ బలాన్ని కలిగి ఉంది. నిర్మాణాలకు వేగంగా సేవలో ఉంచడానికి అనుమతిస్తుంది. నంబర్ 4, ఎక్స్ట్రా ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్ అంటే అదనపు వేగవంతమైన గట్టిపడే సిమెంట్. ఎక్స్ట్రా ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్ అనేది ఒక రకమైన హైడ్రాలిక్ సిమెంట్. ఇది వేగవంతమైన గట్టిపడే సిమెంటును పోలి ఉంటుంది, అయితే ఇది మరింత వేగంగా బలాన్ని పొందుతుంది. ఇది అధిక మొత్తంలో కాల్షియం క్లోరైడ్తో ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంటు క్లింకర్లను గ్రౌండింగ్ చేయడం ద్వారా తయారు చేయబడింది. ఈ కలయిక సిమెంటు యొక్క అమరిక సమయం మరియు ప్రారంభ బలాన్ని వేగవంతం చేస్తుంది. నంబర్ 5, క్విక్ సెట్టింగ్ సిమెంట్. త్వరిత సెట్టింగ్ సిమెంట్ అనేది ఒక రకమైన హైడ్రాలిక్ సిమెంట్. ఇది త్వరగా అమర్చడానికి మరియు గట్టిపడటానికి రూపొందించబడింది. ఇది నీటి పైపులు, మురుగు కాలువలు మరియు సొరంగాల మరమ్మతు వంటి సమయ సున్నితమైన ప్రాజెక్టులకు సహాయపడుతుంది. దాని పదార్థాల కలయిక సిమెంటు యొక్క అమరిక సమయాన్ని వేగవంతం చేస్తుంది. ఇది వేగంగా అమర్చిన కాంక్రీటు మాదిరిగానే దాని ప్రారంభ సెట్టును కొన్ని నిమిషాల్లో చేరుకోవడానికి అనుమతిస్తుంది. నంబర్ 6, లో హీట్ సిమెంట్ అంటే తక్కువ వేడి సిమెంట్. తక్కువ వేడి సిమెంట్ అనేది ఒక రకమైన హైడ్రాలిక్ సిమెంట్. ఇది ఆర్ద్రీకరణ ప్రక్రియలో తక్కువ వేడిని ఉత్పత్తి చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది ట్రై కాల్షియం అల్యూమినేట్ మొత్తాన్ని 6% తగ్గించడం ద్వారా తయారు చేయబడింది.
ఇది నెమ్మదిగా బలాన్ని పెంచుతుంది మరియు ఆర్ద్రీకరణ యొక్క తక్కువ వేడిని కలిగిస్తుంది. ఇది వేడి నిర్మాణం కారణంగా పగుళ్లకు గురయ్యే పెద్ద కాంక్రీటు నిర్మాణాలలో ఉపయోగించడానికి అనువైనదిగా చేస్తుంది. తక్కువ వేడి సిమెంటు సాధారణంగా ఆనకట్టలు, అణు విద్యుత్ ప్లాంట్లు మరియు పెద్ద మాస్ కాంక్రీటు నిర్మాణాల నిర్మాణంలో ఉపయోగించబడుతుంది. నంబర్ 7 సల్ఫేట్ రెసిస్టింగ్ సిమెంట్. సల్ఫేట్ రెసిస్టింగ్ సిమెంట్ అనేది ఒక రకమైన హైడ్రాలిక్ సిమెంట్. ఇది నేల మరియు భూగర్భ జలాల్లో ఉండే సల్ఫేట్ లవణాల యొక్క హానికరమైన ప్రభావాలను నిరోధించడానికి రూపొందించబడింది. సల్ఫేట్ నిరోధక సిమెంటు సాధారణంగా నిర్మాణ ప్రాజెక్టులలో ఉపయోగించబడుతుంది. ఇక్కడ నేల లేదా భూగర్భ జలాలు అధిక సల్ఫేట్ కంటెంట్ను కలిగి ఉంటాయి. అంటే తీర ప్రాంతాలు, గనులు మరియు కాలువ లైనింగులు, రిటైనింగ్ గోడలు వంటివి. నంబర్ 8 బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ సిమెంట్. బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ సిమెంట్, దీనిని స్లాగ్ సిమెంట్ అని కూడా పిలుస్తారు. ఇది పోర్ట్లాండ్ సిమెంటు క్లింకర్ను గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్తో కలపడం ద్వారా తయారు చేయబడిన ఒక రకమైన హైడ్రాలిక్ సిమెంట్. స్లాగ్ ఇనుము తయారీ ప్రక్రియ యొక్క ఉప ఉత్పత్తి మరియు దానిని మెత్తగా పొడిగా చేసి దానిని పోర్ట్లాండ్ సిమెంటుతో కలుపుతారు. ఈ కలయిక తక్కువ తేమతో కూడిన సిమెంట్, మెరుగైన పని సామర్థ్యం మరియు మెరుగైన మన్నికను కలిగిస్తుంది. బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ సిమెంట్ సాధారణంగా ఆనకట్టలు మరియు వంతెనలు వంటి భారీ కాంక్రీటు ప్రాజెక్టులలో, అలాగే ఎత్తైన భవనాలు మరియు పారిశ్రామిక నిర్మాణాల నిర్మాణంలో ఉపయోగించబడుతుంది. నంబర్ 9 హై అల్యూమినా సిమెంట్. హై అల్యూమినా సిమెంట్ అనేది ఒక రకమైన హైడ్రాలిక్ సిమెంట్. ఇది బాక్సైట్ మరియు సున్నాన్ని కలిసి కరిగించి గ్రైండ్ చేయడం ద్వారా తయారు చేయబడుతుంది. ఫలితంగా సిమెంటు అద్భుతమైన స్థాయి బలం మరియు మన్నికను కలిగి ఉంటుంది. అధిక అల్యూమినా సిమెంటు సాధారణంగా వక్రీభవన కాంక్రీటు నిర్మాణంలో ఉపయోగించబడుతుంది. ఇది అధిక ఉష్ణోగ్రతల మరియు కఠినమైన రసాయన వాతావరణాలను తట్టుకోగలదు. ఇది రసాయన ముక్కలు, ఫర్నేసులు మరియు బట్టీల నిర్మాణంలో కూడా ఉపయోగించబడుతుంది. ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు మరియు తనివేయు రసాయనాలకు దాని నిరోధకత ఆదర్శవంతమైన ఎంపిక చేస్తుంది. నంబర్ 10 వైట్ సిమెంట్. వైట్ సిమెంట్ పేరు సూచించినట్లుగా తెల్లటి రంగును కలిగి ఉంటుంది. వైట్ సిమెంట్ ప్రధానంగా నిర్మాణ అంశాలు, ప్రీకాస్ట్ కాంక్రీటు ఉత్పత్తుల నిర్మాణం మరియు టెర్రాజో ఫ్లోరింగ్ వంటి అలంకరణ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. విస్తృత శ్రేణి రంగు కాంక్రీటు ముగింపులను ఉత్పత్తి చేయడానికి ఇది వర్ణద్రవ్యాలతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. నంబర్ 11 కలర్డ్ సిమెంట్ అంటే రంగు సిమెంట్. రంగుల సిమెంట్ని పిగ్మెంటెడ్ సిమెంట్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక రకమైన హైడ్రాలిక్ సిమెంట్. ఇది రంగుల శ్రేణిని సాధించడానికి వర్ణద్రవ్యాలతో 5 నుండి 10% పిగ్మెంట్ కలపబడుతుంది. నంబర్ 12 ఎయిర్ ఎంట్రైనింగ్ సిమెంట్ అంటే గాలిలోకి ప్రవేశించే సిమెంట్. ఎయిర్ ఎంట్రైనింగ్ సిమెంట్ అనేది హైడ్రాలిక్ సిమెంట్. ఇది కాంక్రీట్ మిశ్రమంలో మైక్రోస్కోపిక్ గాలి బుడగలు సృష్టించడానికి రెసిన్లు, జిగురులు మరియు సోడియం లవణాలు వంటి గాలికి ప్రవేశించే ఏజెంట్లను కలిగి ఉంటుంది. సాధారణ పోర్ట్లాండ్ సిమెంట్ మరియు ఇతర రకాల సిమెంట్ల కంటే ఎయిర్ ఎంట్రైనింగ్ సిమెంట్కు నిర్దిష్ట స్థిరత్వాన్ని సాధించడానికి తక్కువ నీరు అవసరం. కాంక్రీట్ కాలిబాటలు, వంతెనలు మరియు చల్లని వాతావరణంలో ఉన్న భవనాలు వంటి మంచు నిరోధకత అవసరమయ్యే నిర్మాణ ప్రాజెక్టులలో ఇది సాధారణంగా ఉపయోగించబడుతుంది. నంబర్ 13 ఎక్స్పాన్సివ్ సిమెంట్ అంటే విశాలమైన సిమెంట్. ఎక్స్పాన్సివ్ సిమెంట్ అనేది ఒక రకమైన హైడ్రాలిక్ సిమెంట్. ఇది సెట్ చేసిన తర్వాత కొద్దిగా విస్తరించేలా రూపొందించబడింది. ప్రీకాస్ట్ కాంక్రీట్ యూనిట్లు మరియు బ్రిడ్జ్ బేరింగ్ వంటి బిగుతుగా సరిపోయే నిర్మాణ ప్రాజెక్టులలో విస్తారమైన సిమెంట్ సాధారణంగా ఉపయోగించబడుతుంది. ఇది గ్రౌటింగ్ మరియు షాట్క్రీట్ అప్లికేషన్లలో కూడా ఉపయోగించబడుతుంది. ఇక్కడ విస్తరణ శూన్యాలు మరియు ఖాళీలను పూరించడానికి సహాయపడుతుంది. ఉష్ణోగ్రత మార్పులు లేదా ఎండబెట్టడం వల్ల కాంక్రీటులో సంకోచాన్ని భర్తీ చేయడానికి విస్తారమైన సిమెంటును కూడా ఉపయోగించవచ్చు.
నంబర్ 14 హైడ్రోగ్రాఫిక్ సిమెంట్. హైడ్రోగ్రాఫిక్ సిమెంట్ అనేది ఒక ప్రత్యేకమైన పోర్ట్లాండ్ సిమెంట్. ఇది నీటి అడుగున అమర్చడానికి మరియు గట్టిపడటానికి రూపొందించబడింది. ఇది పోర్ట్లాండ్ సిమెంట్ క్లింకర్ను ప్రత్యేక సంకలనాలతో కలపడం ద్వారా తయారు చేయబడింది. ఇది నీటి సమక్షంలో కూడా హైడ్రేట్ చేయడానికి మరియు సెట్ చేయడానికి సహాయపడుతుంది. హైడ్రోగ్రాఫిక్ సిమెంట్ సాధారణంగా డ్యామ్లు, వంతెనలు మరియు నీటి అడుగున సొరంగాలను నిర్మించడం వంటి సముద్ర మరియు నీటి అడుగున నిర్మాణ ప్రాజెక్టులలో ఉపయోగించబడుతుంది. ఇది ఈత కొలనులు, నీటి నిల్వ ట్యాంకులు మరియు మురుగునీటి శుద్ధి కర్మాగారాల నిర్మాణంలో కూడా ఉపయోగించబడుతుంది. నంబర్ 15 పోర్ట్లాండ్ లైమ్స్టోన్ సిమెంట్. పోర్ట్లాండ్ లైమ్స్టోన్ సిమెంట్ PLC అనేది ఒక రకమైన బ్లెండెడ్ సిమెంట్. దీనిని ఇంటర్గ్రైండింగ్ పోర్ట్లాండ్ సిమెంట్ క్లింకర్ మరియు 5 నుండి 15% సున్నపు రాయితో తయారు చేస్తారు. పోర్ట్లాండ్ లైమ్స్టోన్ సిమెంట్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్కి సమానమైన లక్షణాలు కలిగి ఉంది. అయితే ఇది సాధారణంగా తక్కువ కార్బన్ పాదముద్రను కలిగి ఉంటుంది మరియు ఆర్ద్రీకరణ ప్రక్రియలో తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. గ్రీన్ బిల్డింగ్లు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి స్థిరత్వం ఆందోళన కలిగించే నిర్మాణ ప్రాజెక్టులలో PLC సాధారణంగా ఉపయోగించబడుతుంది. ఇది పేమెంట్లు, ఫౌండేషన్లు మరియు ప్రీకాస్ట్ యూనిట్ల వంటి సాధారణ ప్రయోజన కాంక్రీటు అప్లికేషన్లలో ఉపయోగించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ సిమెంట్ అంటే సిమెంట్ యొక్క వివిధ గ్రేడ్లు. మార్కెట్లో వివిధ రకాల సిమెంట్లతో పాటు వివిధ రకాల గ్రేడ్ల సిమెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే సిమెంట్ గ్రేడ్లు 33, 43 మరియు 53 గ్రేడు సిమెంటు. ఈ గ్రేడ్లు 28 రోజుల క్యూరింగ్ తర్వాత సిమెంట్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అంటే సంపీడన బలాన్ని సూచిస్తాయి. నంబర్ 1 33 గ్రేడ్ సిమెంట్. 33వ గ్రేడు సిమెంటు సాధారణంగా సాధారణ నిర్మాణ పనులు మరియు ప్లాస్టరింగ్ కోసం ఉపయోగిస్తారు. ఇది 28 రోజుల క్యూరింగ్ తర్వాత 33 Nm² యొక్క సంపీడన బలాన్ని కలిగి ఉంటుంది. ఈ రకమైన సిమెంట్ నిర్మాణ ప్రాజెక్టులలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ అధిక బలం అవసరం లేదు. ఇది M20 గ్రేడ్ పైన కాంక్రీటు మిశ్రమానికి తగినది కాదు. నంబర్ 2 43 గ్రేడ్ సిమెంట్. 43వ గ్రేడు సిమెంటు భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే సిమెంట్ గ్రేడ్. ఇది 28 రోజుల క్యూరింగ్ తర్వాత 43 Nm² యొక్క సంపీడన బలాన్ని కలిగి ఉంటుంది. సాదా కాంక్రీటు లేదా ప్లాస్టరింగ్ పనుల వంటి మితమైన మరియు అధిక బలం అవసరమయ్యే నిర్మాణ ప్రాజెక్టులలో ఇది ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది టైల్స్, బ్లాక్లు, పైపులు మొదలైన ప్రీకాస్ట్ వస్తువులను తయారు చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. ఇది 33వ గ్రేడు సిమెంట్ కంటే అధిక సంపీడన బలం కలిగి ఉంటుంది మరియు మధ్య తరహా నిర్మాణ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉంటుంది. ఇది M30 వరకు గ్రేడ్ కాంక్రీటు మిశ్రమానికి అనుకూలంగా ఉంటుంది. నంబర్ 3 53 గ్రేడ్ సిమెంట్. 53 గ్రేడు సిమెంట్ భారతదేశంలో లభించే అత్యధిక గ్రేడు సిమెంట్. ఇది 23 రోజుల క్యూరింగ్ తర్వాత 53 Nm² సంపీడన బలాన్ని కలిగి ఉంటుంది. ఎత్తైన భవనాలు, ఆనకట్టలు మరియు భారీ డ్యూటీ పారిశ్రామిక నిర్మాణాల నిర్మాణం వంటి అధిక బలం అవసరమయ్యే నిర్మాణ ప్రాజెక్టులలో ఈ రకమైన సిమెంటు ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది 33 మరియు 43 గ్రేడ్ల సిమెంటు రెండింటి కంటే అధిక సంపీడన బలాన్ని కలిగి ఉంటుంది. ఇది మరింత మన్నికైనవి మరియు దీర్ఘకాలం ఉంటుంది. ఇది M25 పైన గ్రేడ్ కాంక్రీటు మిశ్రమానికి అనుకూలంగా ఉంటుంది. సిమెంట్ యొక్క అధిక గ్రేడ్లు అధిక తేమను కలిగి ఉన్నాయని గమనించడం ముఖ్యం. ఇది సరిగా నిర్వహించబడకపోతే కాంక్రీటు పగుళ్లకు దారి తీస్తుంది. అందువల్ల ఉద్దేశించిన అప్లికేషన్ల కోసం తగిన గ్రేడు సిమెంటును ఉపయోగించడం మరియు ఉపయోగం మరియు క్యూరింగ్ కోసం తయారీదారు సిఫార్సులను అనుసరించడం చాలా ముఖ్యం. ఏదైనా నిర్మాణ ప్రాజెక్టు విజయవంతం కావడానికి సరైన సిమెంట్ రకాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. ప్రతి రకమైన సిమెంట్ నిర్దిష్ట అనువర్తనాలకు సరిపోయే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది.
వివిధ రకాల సిమెంట్ మరియు వాటి ఉపయోగాలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు మీ తదుపరి నిర్మాణ ప్రాజెక్టు కోసం ఏ రకమైన సిమెంటును ఉపయోగించాలనే దానిపై సమాచారంతో నిర్ణయం తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.